నేనెన్ని చెప్పినా ఆ పని మాత్రం జరగదులే. చెవిటోడి చెవిలో శంఖం వదిన వినపడొచ్చేమో గాని మా ఆయన ముందు మాత్రం ఈ మ్యాటర్ ఎత్తితే టీవీలో మోగ వార్తలు చూసినట్టు చూస్తారు. రెస్పాన్స్ మాత్రం ఉండదు. ఇంతకీ ఎప్పుడు కొన్నారేంటి? నిన్ననే. సరేలే మంచిది. ఇంకోసారి అవి కొన్నా ఇవి కొన్నా అని ఫోన్ చేయొద్దు. మండుతుంది ఇక్కడ. ఉంటా. ఫోన్లో ఎవరు దేనికోసం అని అడగరా? ఏదో మండుతుందన్నావు కదా, అనవసరంగా ఆ మంట నా మీద వేసుకుని నా ఊళ్ళో ఎందుకు కాల్చుకోవడమని. ఇలాంటి ఎదవ తెలివితేటలకే మాత్రం తక్కువ లేదు. పెళ్ళానికి ఏం కావాలో కొనేటో చేత కాదు. ప్రపంచం మొత్తం సరుకులు సప్లై చేసే అమెజాన్ సీఈఓకే పెళ్ళానికి ఏమి ఇవ్వాలో తెలియక విడాకులు ఇచ్చాడంట. నేనంతే. వాడు మీలాంటోడే అయి ఉంటాడు. ప్రపంచానికి కావాల్సినన్ని తెలిసే గాని పెళ్ళానికి ఏం కావాలో తెలియలేదు. విడాకులు కాక ఇంకేమిస్తాడు? ఇంతకీ నీకేం కావాలి? కారు. అది మాత్రం అడగ. మీరెప్పుడు ఇంతే. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన మోడల్కో కారు కొని ఇంటిని కార్ షెడ్ లా మార్చేశాడు. ఇదిగో నిన్ననే ఒక కొత్త కారు కొన్నాడు. అదే ఫోను. అయితే ఈ సరాలు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ కార్లు కొనడం వల్ల పేద ప్రజలకు చాలా నష్టం జరుగుతుందని చెప్పు. వీళ్ళు కార్లు కొనుక్కుంటే పేద ప్రజలకు ఎందుకు నష్టం జరిగిద్ది? మరి జరగదా? ఒక కారు కొనాలంటే మినిమం 15 లక్షలు ఉండాలి. దాన్ని 1 లక్ష కిలోమీటర్లు తిప్పాలంటే ఎంత సంపాదించాలో తెలుసా? 32,20,000. అంతెందుకు? ఎందుక? 15 లక్షలు పెట్టి కారు కొనాలంటే 21,42,000 సంపాదించాలి. అందులో 6,42,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బులతో కారు కొనుక్కోవాలి. 15 లక్షలు పెట్టి కొన్న కారు మీద 5,20,000 గవర్నమెంట్ కి ట్యాక్స్ గా పోద్ది. ఇంకా ఆ కారుని 1 లక్ష కిలోమీటర్లు తిప్పాలంటే 7,55,000 పెట్రోల్ అవుద్ది. అది కూడా పెట్రోల్ రేట్లు ఎప్పుడు పడితే అప్పుడు పెరిగిపోకుండా ఉంటాయి. 7,55,000 కావాలంటే 10,78,000 సంపాదించి అందులో 3,20,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇక 7,75,000తో పెట్రోల్ కొట్టిస్తే 3,92,000 మళ్ళీ గవర్నమెంట్ కి ట్యాక్స్ గా వెళ్తుంది. అంటే మొత్తంగా 32,20,000 ఖర్చులో 18,78,000 మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ గా కడతాం అన్నమాట. ఇందులో మళ్ళీ టోల్ గేట్ ఫీజులు ఎగస్ట్రా. ఈ ట్యాక్స్ డబ్బులతో గవర్నమెంట్లు ఏం చేయాలి? రోడ్లన్నీ బాగా వేసి దేశాన్ని అభివృద్ధి చెయ్యాలి. కానీ చేస్తారా? చేయరు. ఈ జనాలేమో లక్షలకి లక్షల ట్యాక్సులు కట్టి ఎవడకబడితే ఆడికి ఓట్లు వేస్తారు. ఆ వచ్చినోడు ఊరుకుంటాడా? ఈ ట్యాక్స్ డబ్బు అంతా దొబ్బేస్తాడు. పేద ప్రజలకు ఉపయోగపడాల్సిన డబ్బుని సంక్షేమ పథకాలని అవని ఇవని పెట్టి పేద ప్రజల్ని ఎప్పటికీ పేద ప్రజలుగానే ఉంచేస్తాడు. మన ట్యాక్స్ డబ్బు అంతా వేస్ట్ చేస్తాడు. అందుకే నేను కారు కొనడం వల్ల పేద ప్రజలకి నష్టం జరుగుతుంది కదా, అందుకే నేను కారు కొన్నాను. ఇదేంటి ఎలా ఉండిపోయింది? ఇంత పెద్ద డైలాగ్ చెప్పాక వాటర్ తాగాల్సింది నేనే, నువ్వు తాగేస్తావేటి? ఎప్పుడు కారు కొనమన్నా దిక్కుమాలిన లెక్కలు చెప్పి నా బుర్రంతా హీట్ ఎక్కించేస్తారు కదా, అందుకు తాగుతున్నా. ఛీ, నా బతుకు కారు లేదు, షికారు లేదు. కారు కావాలంట కారు. బేసిక్ గా నేను కారు కొనకపోవడానికి అసలు కారణం ఇంకోటి ఉందండి. నాకు పెళ్లి కాకముందు రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బుల్లెట్ ఉండేది. దాని సైలెన్సర్ నుండి డాగ్ 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 మన సౌండ్ వస్తుంటే ఆ కిక్కే వేరు. అమ్మాయిలందరూ మనకే చూసాం. అప్పుడే ఇది నన్ను ప్రేమించింది. ఇది నా వెనకాల కూర్చుని మాట్లాడుతుంటే ఎంత స్వీట్ గా ఉండేదో తెలుసా అండి. ఎంత నా లవర్ కదా, లవర్లో మాట్లాడితే స్వీట్ గానే ఉంటది. ఒకసారి నా బుల్లెట్ సౌండ్ కి ఇది చెప్పే మాటలు వినపట్లేదని గోలెడితే బుల్లెట్ అమ్మేసి యాక్టివా కొన్నా. యాక్టివా కొన్న వెంటనే పెళ్లి అయిపోయింది. వన్స్ ప్రేయసి కాస్త పెళ్ళంగా మారాక వెనకాల కూర్చుని స్వీట్ గా మాట్లాడాల్సింది కాస్త తిట్టడం మొదలెట్టింది. అంతే, యాక్టివా అమ్మేసి రాయల్ ఎన్ఫీల్డ్ 500cc కొని డబల్ సైలెన్సర్ పెట్టించా. ఆ సౌండ్ కి అరవలేక మాట్లాడడం ఆపేసింది. ఇప్పుడు కారు కొనమంటుంది. ఇప్పుడు కారు కొన్నాక ఆ క్లోజ్ డోర్లు వేసి కొట్టినా చెప్పుకునే దిక్కు ఉండదు. అందుకే కారు కొన్నాం. ఎంట్రుక. ఈ లేడీస్ ఎంట్రుకలన్నీ భోజనాల్లోని టిఫిన్లోని పడ్డానికే ఉంటాయేమో. ఉసాయ్, ఆ జుట్టుకి ఏదన్నా వాడు, లేదంటే ఈ ఎంట్రుకలన్నీ నా లోపలికి పోతే నేనేదోటి వాడాలి. మీరేం కంగారు పడకండి, మీకు బట్టతల రాకూడదని నేనే వెంట్రుకలేసి వండుతున్నా. అమ్మో, ఇది కారు కొనలేదని మనసులో పెట్టుకున్నట్టుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పరా బావా, మా ఆవిడ అసలు నా మాట ఏంటలేదురా. ఎవరిని అంటుంటే పుట్టింటికి వెళ్ళిపోతుంది చెప్పకుండా. ఒరేయ్, భార్యని అదుపులో పెట్టుకోవాలరా. నా భార్యను చూడు, నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటెత్తదు. అవునండి, మా అయ్యగారు చెప్పింది నిజమేనండి. మా అయ్యగారు ఎక్కడ కొట్టమంటే అక్కడే కొట్టారండి. ఒరే, అయినా మగాడనేవాడు నీలా మెతగ్గా ఉండకూడదురా. నాలా స్ట్రాంగ్ గా పొగరగా గుంటూరు మిర్చిలా ఉండాలి. ఎంత ఘాటు మిర్చి అయినా ఏదో ఒక రోజు రోట్లో పడి పచ్చడి అవ్వాల్సింది. ఒరే, ఇక్కడ సిగ్నల్ సరిగా లేవు, నువ్వు ఫోన్ పెట్టిరా.
అమ్మా ఏమే కాఫీ నాకు లేదా? కారు కొనటం చేత కదా కానీ కాఫీ కావాలా? అయినా మీరు నన్ను ప్రేమించేటప్పుడు ఎలా చూసుకునేవారో పెళ్ళయ్యాక అలా చూసుకోవట్లేదు. పెళ్ళయ్యాక మీరు నన్ను ప్రేమించడమే మానేశారు. పెళ్ళైన వాళ్ళని ప్రేమించడం మా ఇంట వంటలేదు. అబ్బా మీరు ఇలా పిచ్చి పిచ్చి సెటర్లు వేసారంటే మీతో మాట్లాడటం మానేస్తా. ఓకే, ఏంటి ఓకే? నువ్వు నాతో మాట్లాడిన డెసిషన్ తీసుకున్నాక నీ డెసిషన్ గౌరవించడం భర్తగా నా బాధ్యత, అందుకే ఓకే అన్నా. అబ్బా మీ వల్ల నాకు తలనొప్పి పెరిగిపోతుంది. అయితే మధ్యాహ్నం వంటలోకి రిఫండ్ ఆయిల్ మానేసి నవరత్నాల వాడు, తలనొప్పి తగ్గిపోతుంది. ఎంత మంచి ఐడియా ఇస్తే అరుతుందేంట్రా మీ అమ్మాయి గారు? అవును, పొద్దునుంచి మీ చిన్నమ్మాయి గారు మా తమ్ముడు ఇద్దరు కనబట్లేదు, ఎక్కడికి వెళ్ళారా? ఆ విషయం మాత్రం నన్ను అడగండి. అడక్కపోతే ఫోన్ చేస్తాం. ఎక్కడున్నాడు మా తమ్ముడు? స్విచ్ ఆఫా? మరదలకు చేద్దాం. ఇది స్విచ్ ఆఫే. ఎక్కడికి వెళ్ళిపోయారా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని? ఏమే ఏంటే మా తమ్ముడు మీ చెల్లి ఇద్దరు కనబట్లేదేంటి? ఏమో నాకేం తెలుసు, మీ తమ్ముడని నాకు చెప్పు చేస్తాడా ఏంటి? అక్కడికి మీ చెల్లి ఏదో నాకు అన్ని చెప్పి చేస్తున్నట్టు చెప్తావేంటి? హ్మ్. ఏమైపోయారబ్బా? అక్క మీ బావ మీరెక్కడున్నారని అడుగుతున్నాడే. కొంపతీసి చెప్పేశావా? నేనెందుకు చెప్తానే? ఆ సర్లే గాని నేను చెప్పినవన్నీ సరిగ్గా చేసావా? నా ఫోన్ నెంబరు మార్చేసా, మా ఆయన ఫోన్ నెంబరు మార్చేసా. పోనీలే, ఇప్పటికైనా మీ ఆయనకి మంచి జాబ్ వచ్చింది. ఇక్కడే ఉంటే మీ ఆయన కూడా మా ఆయనలా తయారవుతున్నాడు. అవునక్క, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా ఆయన నేను ఏం చెప్తే అది టక్కుని చేసేస్తున్నాడు. మా ఆయన ఉన్నాడు, బాగా ముదిరిపోయాడు. సరేలే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆయనకి జాబ్ వచ్చిందని, అందుకే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని మా ఆయనకి అస్సలు తెలియకూడదు. సరే ఉంటా. ఏమైపోయారబ్బా? అయ్యగారు అబ్బో, ఒకసారి కట్టేసుకోండి. కట్ట ఇప్పుడు చెప్పు. చిన్నప్పుడు అమ్మాయి గారు చీళ్లు జంతికలు ఇచ్చి అన్ని పనులు చేపించుకునేవారు. ఇప్పుడైతే మీరు డబ్బులు ఇచ్చి అన్ని చెప్పించేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ కట్ట ఎందుకేసావరా? ఎందుకంటే చిన్న అమ్మాయి గారు వాళ్ళ ఆయన గారు ఎక్కడున్నారు నాకు తెలుసు కాబట్టి, ఆ విషయం మీతో చెప్పాలంటే మీరు నాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి. అమ్మని ఎంటరైన 2 ఎపిసోడ్కి ఎంత ముదిరిపోయావురా? ఓ యా. అబ్బా ఒక్కసారి ఆ కట్టేసుకో. ఏ కట్టు? ఆ కట్ట. ఇదేదో అపాయింట్మెంట్ లెటర్లా ఉందేటి, లోపలికి వెళ్ళి చూద్దాం. ఏంటి మా ఆయన అలా పరిగెడుతున్నాడు? తమ్ముడికి ఇంత మంచి జాబా? నెలకి 1,20,000. అమ్మో, ఈ జాబ్ కానీ తమ్ముడికి వచ్చిందంటే ఆళ్ళావిడ ముందు మా ఆవిడ ముందు నేను పూర్తిగా ఎదవనైపోతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ తమ్ముడికి రానివ్వకూడదు. సేఫ్. నాకు తెలిసి నువ్వు వెళ్తావని. అమ్మ చూసింది, చూడలేదు. మీరు దాచేస్తే ఏం చేయాలో నాకు తెలీదా? నీకు తెలుసన్న సంగతి నాకు తెలీదా? అంటే అంటే ఏంట్రా ఆవదం? అసలు ఆ కవర్ మాయావుడు చూడాలని అక్కడ పెట్టా. నీకు ఇంకో ట్విస్ట్ ఏమన్నా? ఆ జాబ్ ఏంచింది నేనే. అయ్యగారు నేనేం చేసినా అది రివర్స్ లో చేస్తదనే నేను ఈ ప్లాన్ వేసా. ఎందుకో తెలుసా? ఈ అక్క చెల్లెళ్ళిద్దరిని ఎడగొట్టడానికి. అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు అది సోలో ఆడేసుకుంటా. రేయ్, ఏదన్నా ఫాస్ట్ గా జరగాలంటే ఒకటి ఈమెయిల్ లేదా ఫీమేల్. అంటే మొత్తం 32,20,000 ఖర్చులో 18,70,000 మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతాం. అందులోనే మళ్ళీ టోల్ గేట్లు ఫ్రీ. ఏంటి కాఫీ నాకు లేదా? కారు కొంట చేత కదా కానీ కాఫీ కావాలా? అప్పుడే కాదు టైలో
సినిమా చేద్దామా?